ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీకి ఉన్న అవినీతి ముద్ర మరి ఏ పార్టీకి లేదు. అయినా సరే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీని గెలిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకుంటే పార్టీ భారాన్ని వాళ్ళ భుజాలపై వేసుకుని మరీ గెలుపు కోసం పోరాడుతున్నారు. మరి ప్రజల్లో ఒక క్రమశిక్షణ, చిత్తశుద్ధి కలిగిన పార్టీగా పేరున్న జనసేన పార్టీ సంగతేంటి? ప్రత్యర్థులు పార్టీని టార్గెట్ చేసి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంటే వాళ్ళ కౌంటర్లకు తిరిగి వాళ్ళ మీద కౌంటర్లు వేసే నాయకుడే లేడా? ఏ సమస్య అయినా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాలా? పార్టీ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు తన సొంత భుజాల మీదే పార్టీని మోస్తూ వస్తున్నారు. మిగతా ఏ నాయకుడు కూడా ఈ బాధ్యత తీసుకునే వ్యవహారమే కనిపించట్లేదు. మరి ఇలా అయితే ఎలా? రానున్న ఎన్నికల్లో పోటీ మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా జనసేన పార్టీ క్యారిడర్ సైలెంట్‌గా ఉంటే ఎలా కుదురుతుంది? పవన్ కళ్యాణ్ గారి తర్వాత ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే నాయకుడు ఒక్కరైనా ఉండాలి కదా! అవునా కాదా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.